జనసేన పార్టీ అంటే ఒక ప్రభంజనం అని మనందరికీ తెలుసు. దాంట్లో కొంతమంది వ్యక్తులు ఇంకా కొంత స్పెషల్‌గా కనిపిస్తూ ఉంటారు. అందులో జనసేన పార్టీ ఎమ్మెల్యే నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకం మాధవ్ గారు స్పెషల్‌గా ఉంటారు. ఎప్పుడు ఆమె పార్టీ కోసం, ముఖ్యంగా కార్యకర్తల కోసం చాలా బలంగా నిలబడేటువంటి వ్యక్తి. అంటే ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలి అనే దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు. ఎందుకంటే ఆమె చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి కంపెనీలు స్థాపించి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. అలాంటి ఆమెకి, అలాంటి కుటుంబానికి కూడా ఎక్కడ డబ్బు మీద ఆశ ఉండదు, ఎక్కడ ఇంకో కాంట్రాక్టుల మీదో ఇంకొక దాని మీదో యావ ఉండదు. ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలి అవన్నీ వదులుకొని డెఫినెట్గా తిడతారని తెలుసు. రాజకీయాల్లోకి వస్తే ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు అని తెలుసు. అవసరమైతే తను ఇంత నిజాయితీగా స్థాపించుకున్నటువంటి అనేక సంస్థల మీద కూడా ఆరోపణలు చేస్తారు అని కూడా తెలుసు. అయినా ఎక్కడ భయపడకుండా ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడి ఆమె నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడున్న యువతకి ఒక బలమైనటువంటి హామీ చేశారు. అది అంత ఆషామాషి అయింది కూడా కాదు. మనందరికీ తెలుసు, అమెరికా, హైదరాబాద్ ఎలా అయితే సాఫ్ట్వేర్ రంగానికి ఒక దిగ్గజాలుగా ఉన్నాయో అలాంటి ఇన్స్టిట్యూట్స్ని ఇక్కడ స్థాపిస్తాను, నా నియోజకవర్గంలో స్థాపిస్తాను, దానికి మొదటగా నా కంపెనీయే ఇక్కడ పెడతాను అని చెప్పటం. దానికి తగ్గట్టుగానే అప్పుడే ఎలక్షన్స్కి ముందే అక్కడ స్థాపించారనుకోండి. కాకపోతే ఇంకా కంపెనీలను కూడా నేను తీసుకొస్తాను, ఇక్కడ ఉన్న యువతకి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాను, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇక్కడే నా ఇన్స్టిట్యూట్ ద్వారానే వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచి ఇతర కంపెనీలు వాళ్ళని హైర్ చేసుకునే విధంగా చొరవకు తీసుకుంటాను అని చెప్పటం. ఆ తర్వాతకి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంతో ఆమె ఏదైతే కలలు కందో ఆ కలలకు నిజమయ్యేటువంటి సహకారం కూడా అందుతుంది. ఇకపోతే ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది ఇంకా అంటే పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం పైన కొంత వెనుకబడే ఉన్నారనే అనాలి. ఏ నియోజకవర్గం అయినటువంటి కార్యక్రమంలో అయినా కానీ కొంత పార్టీకి సమయం కేటాయించడంలో అటు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు కొంచెం తక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చాం కదా, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలే ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పదవి ఆమె వాళ్ళ పర్సనల్ లాస్ట్ అని చెప్పడం జరిగింది. సో అదే తరహాలో నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గం శ్రీమతి లోకం మాధవ్ గారు ఒక ఘనంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఇది లేటుగా అయినా కానీ మొదటగా ఆమె చేశారనే అనాలి. గెలిచిన సంవత్సరం తర్వాత ఇలాంటి కార్యక్రమం, ఎందుకంటే పార్టీ కోసం కష్టపడినటువంటి ఎంతో మంది నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు ఉంటారు. వాళ్ళందరినీ గుర్తింపు ఇవ్వడం అనేది కూడా చాలా అవసరం కూడా. ఎందుకంటే పార్టీ నిలబడితేనే ప్రజలకి ఏ రకంగా అయినా సరే సేవ చేసుకోవచ్చు. అది కూడా దృష్టి పెట్టాలి. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగినా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని తెలుసుకున్నారు. రేపు సెప్టెంబర్ నుంచి కూడా పార్టీ మీద దృష్టి పెడుతున్నట్టుగా కూడా మనందరికీ తెలిసింది. సో లోకం మాధవ్ గారు కూడా అదే తరహాలో చాలా ముందుకు వచ్చి ఒక పార్టీ కార్యక్రమాన్ని నిలబెట్టారు. దీంట్లో నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే లోకం మాధవ్ గారి భర్త ప్రసాద్ గారు ఒక బాగా మాట్లాడారు. ఎప్పుడు ఆయన అంత తొందరగా మాట్లాడరు, ఎక్కడ ఆమె వెనకాల ఉంటారు తప్ప ఆయనకు సంబంధించినటువంటి కంపెనీస్ వాటి మీద ఎక్కువగా పనిచేసుకుంటారు తప్ప ఎప్పుడు ఇలా పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో ఇలా బలంగా వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ఆ మాటలు వింటే మీకే అర్థమవుతుంది వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో, వాళ్ళ విధానం ఏంటి అనేది ఒక్కసారి మీకు వినిపిస్తాను. అర్థమైందా? ఈ సిద్ధాంతాలు నావి కాదు, మన దేవుడు రైట్. ఇదనమాట. అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఈ మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ప్రజలు ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పదవి లాస్ట్ అని చెప్పి. అంటే ఎక్కడా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు దూరంగా చేసుకుంటూ, అంటే ఇంత లేట్ చేసినా కూడా
వాళ్ళని గుర్తించడం అనేది కూడా చాలా ముఖ్యం. దాన్ని నాకు తెలిసి నెల్లిమర్ల నుంచే మొదలు పెట్టారేమో అనిపిస్తుంది. అది కూడా అలాంటి కార్యక్రమంలో ఇలా మాట్లాడడం ఇంతవరకు లేట్ అయింది. ఎందుకు అంటే ప్రజలు మొదటి సంవత్సరం డెఫినెట్గా మనల్ని ఇంత మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలకి మనం ఏదో చెయ్యాలి, మన మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు. వాళ్ళకి ముందు సరైన రోడ్లు ఇవ్వాలి, ఒక బలమైనటువంటి వసతులు కల్పించేటువంటి పనులు ఉండాలి, ఒక నమ్మకం కలిగించాలి. దానికోసం మొదటి సంవత్సరం వాళ్ళు దానికే కేటాయించారు. అనేక ఒత్తిళ్లు ఉన్న రాష్ట్రంలో, ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి గాడి తప్పినా, ఒక రోడ్డు లేకపోయినా, డ్రైనేజీ లేకపోయినా, ఇవన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే చూసుకుని ఆ తర్వాత పార్టీ కార్యక్రమం చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పదవి లాస్ట్ అని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఆ పదవిని నిలుపుకోవడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తే చాలు, వాళ్లే గెలిపిస్తారు అనేది వాళ్ళ నినాదంగా మనకు కనిపించింది. సో ఏదేమైనా సరే ఇది పవన్ కళ్యాణ్ గారి నినాదం కూడా అని ప్రసాద్ గారు చెప్తున్నారు. కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని గుండెల్లో పెట్టుకున్నారు వీళ్ళు. నిజమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా ప్రజలకి సేవ చేయాలి అంటే ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలాంటి కుటుంబం రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందేమో. పవన్ కళ్యాణ్ గారు కలలు కన్న కొంతమంది నాయకుల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది.